ఎపిసోడ్ 23 వచ్చేసింది. అయితే ఈ ఎపిసోడ్లో నామినేషన్స్ మొత్తం అయితే ప్రోమోలో చూసి నబిల్ బాగా ఆడాడు, బాగా మాట్లాడాడు అనుకున్నాను. కానీ అవతలలో కూడా మాట్లాడుంటే ఇంకా చాలా బాగుండేది. అవతలోళ్ళు ఏం చెప్తున్నా సరే నబిల్ తనకు నచ్చినట్టు వింతగా ప్రవర్తించాడు. అదొక్కటే నచ్చలేదు. ఎందుకంటే అవతలను మాట్లాడించి ఆ తర్వాత నబిల్ కూడా గట్టిగా మాట్లాడుంటే ఇంకా చాలా బాగుండేది. అయితే మ్యాక్సిమం నబిల్ పృథ్వీ, నబిల్ సోనియా వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ డిస్కషన్ జరిగింది. తర్వాత విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య జరిగింది చాలా తక్కువగా ఉంది. కానీ తర్వాత సీత ఒక్కతే పాయింట్లు చాలా జెన్యున్గా చెప్పింది. ఎదుటి వ్యక్తి కూడా ఏం మాట్లాడలేకుండా చెప్పింది అంటే సీత ఒకటే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు పాయింట్లు. మణికంఠ అసలు ఎందుకు ఆడుతున్నాడో కూడా తనకు కూడా తెలియదు. కొంచెంసేపు అవునంటాడు, కొంచెంసేపు కాదంటాడు, నేను గెలవాలంటాడు. మ్యాక్సిమం ఈ వారం వెళ్ళిపోతే మణికంఠనే వెళ్తాడు అని నేను అనుకుంటున్నా. మీలో ఎంతమంది మణికంఠ వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. ఓమాదిత్య గారు అసలు డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎదుటి వ్యక్తి ఏదన్నా గట్టిగా మాట్లాడితే దానికి సైలెంట్గా ఉంటున్నారు అంతే. దానికి రిప్లై కూడా అవ్వట్లేదు. ఎందుకంటే రిప్లై ఇస్తే మళ్ళీ తను గట్టిగా అరిస్తే తిని అరవలేడు అని చెప్పి నేను చాలాసార్లు చూశాను. తను అసలు మాట్లాడట్లా. ఎవరైనా గట్టిగా మాట్లాడితే అవును అంటున్నాడు అంతే. గట్టిగా మాట్లాడేదల్లా నాగమణి గంట ఒక్కడితోనే గట్టిగా మాట్లాడతారు ఓమాదిత్య గారు. ఓకే ఫ్రెండ్స్, మంగళగిరి మామ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.